హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రామ్ చరణ్ గారు పెద్ద సినిమా నుంచి చిక్రీ అనే సాంగ్ కి సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం, వ్యతిరేకత ఉండడం అనేది చూస్తూ వస్తున్నాం. అంటే ఆ ప్రోమో అనేది, ఆ సాంగ్ అనేది పెద్ద ఎఫెక్టివ్ గా లేదు, అసలే రామ్ చరణ్ గారు ఫ్లాప్ లో ఉన్నారు. సో అటువంటి ఒక సినిమాకి, అంటే తను కంబ్యాక్ ఇవ్వాల్సిన ఒక సినిమాకి ఎంత మంచి మ్యూజిక్ ఉండాలి, ఇదంత ఎఫెక్టివ్ గా లేదు, ఏఆర్ రెహమాన్ గారు సరిగ్గా ఇవ్వలేదు, దెబ్బేశారంటూ ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది సార్. ఆ స్టెప్ కూడా చిరంజీవి గారు ఎప్పుడో పాత సినిమాల్లో వేసేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని కూడా ఈ రకంగా అయితే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు ఈ ట్రోలింగ్ ని? అంటే కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ గారికి ఈ సినిమా పైన ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది చూస్తూ వస్తున్నాం. సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందంట? పెద్ద సినిమా మీద ఎప్పటి నుంచో ఒక హైప్ అయితే మెల్లమెల్లగా క్రియేట్ చేయడం చూస్తున్నాము. ఎందుకంటే ఇది రామ్ చరణ్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఆల్రెడీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో ఓపెన్గానే దిల్ రాజు లాంటి వాళ్ళు నాకు 100 కోట్ల లాస్ అని ప్రకటించడం, దీనివల్ల బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఒక త్రిబుల్ ఆర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఎంచుకున్నాడు రామ్ చరణ్ అన్నది వచ్చింది. ఎందుకంటే త్రిబుల్ ఆర్లో అతను గ్లోబల్ స్టార్గా ఎదిగి నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో వెళ్దాం అనుకుంటే ఒక ఫ్లాపుల్లో ఉన్న శంకర్ని ఎప్పుడో ఓల్డ్ హార్స్ అంటారు, అలాగే ఓల్డ్ హార్స్ని విన్నింగ్ హార్స్ అనుకొని వెళ్ళడం ఎందుకు? అందరూ ఇప్పుడు యంగ్ డైరెక్టర్లను పెట్టుకొని చేస్తుంటే ఇతను వెళ్ళాడు. అది కూడా పాస్ సబ్జెక్ట్, అది చూస్తేనే కథ వింటేనే అర్థమైపోతుంది అది ఓల్డ్ సబ్జెక్ట్ అని. దాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు పెద్ది స్టార్ట్ అయింది. పెద్ది పట్ల ఏదో ఇతను ఒప్పిన ఇచ్చాడు కదా బుచ్చిబాబు, మళ్ళీ ఇట్ ఇస్తాడేమో, డిఫరెంట్ ఇట్ ఇస్తాడేమో అనేది అందరూ అనుకున్నారు. దానికి తగినట్టు ఏదో రకరకాల హైప్లు అయితే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చికిరి అనే ఒక సాంగ్ ప్రోమో చేశారు. ఆ ప్రోమో అన్న డైరెక్ట్గా ప్రోమో వదలకుండా మళ్ళీ బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ సంభాషణ, అదేమైనా ఇంట్రెస్టింగ్గా ఉందంటే లేదు, అసలు బోరింగ్ ఉంది. ఎప్పుడు మా బ్రదర్ అంటాడు, ఫ్రెండ్ అంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు బుచ్చిబాబు, అతను ఏదో అంటున్నాడు. అది కూడా ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు, దాంట్లో కొత్తదనము లేదు, ఇంట్రెస్టింగ్ లేదు. ఇతను రూరల్గా అమాయకంగా వచ్చేసి సిటీ అది ఏదో అంటారు కదా, ఎర్ర బస్సు ఎక్కి వచ్చి మాట్లాడినట్టు ఉంది తప్ప అతని ఒక ఇంట్రెస్టింగ్ ఇది లేదు, ఏమీ రివల్యూషన్ లేదు, ఏమీ లేదు. సో ఆ బిల్డప్ అంతా ఇచ్చి ఫైనల్గా ఒక చిన్న బిట్ ఇచ్చారు. దాని బదులు ప్రోమోనే ఇంకొంత లెంగ్త్గా ఇంకొంత బాగా కట్ చేసి ఉండొచ్చు, అది చేయలేదు. పైగా చేసింది కూడా చికిరి అని ఇది చేశారు. అదేమో ఆ పాటలో ఎనర్జీ లేదు, కొత్తదనం లేదు. అంటే ఇప్పుడు ప్రోమో అంటే ఏంటి, ఒరిజినల్ మనం ఎప్పుడెప్పుడు సాంగ్ చూడబోతున్నామా, ఫుల్ సాంగ్ అన్న ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడమే కదా ప్రోమో అనేది. సినిమాకి ట్రైలర్ ఎలాగో సాంగ్కి ప్రోమో అలాగో. కానీ దీంట్లో ఎనర్జీ లేదు, చిక్కిరి అనే ఇదేమీ కనబడలేదు. రెండోది మ్యూజిక్లో కూడా అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కొంచెం మ్యూజిక్లో కూడా పెప్పు అంటారు కదా, అదేమీ లేదు. పోనీ ఒక బ్యూటిఫుల్ మెలోడీ, తన మార్కు మెలోడీ ఉంటుంది ఏఆర్ రెహమాన్ మార్క్, అదేమీ లేదు అసలు. ఇది ఏఆర్ రెహమాన్ చేశాడా, ఎవడైనా కీబోర్డ్ ప్లేయర్ చేసేసాడా అన్నట్టుగా ఉంది తప్ప ఏఆర్ రెహమాన్ సిగ్నేచర్ కానీ అతని మార్క్ కానీ ఏమీ కనబడలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే అతని స్టెప్ కూడా వింటేజ్ రామ్ చరణ్ నేను చూపించబోతున్నాడానికి ఇది పెట్టారు. ఆ స్టెప్ చూస్తే అదేమీ చిరంజీవి ఎప్పుడో చిన్నప్పుడు వేసిన స్టెప్, అది అనేక సార్లు వచ్చేసింది. అది దాన్ని అందరూ అనుకరించేశారు. చిరంజీవి చేశాడు, అల్లు అర్జున్ చేశాడు, చాలామంది చేశాడు, ఎన్టీఆర్ చేశారు, ఈవెన్ అందరూ చేశారు. దాన్ని మళ్ళీ ఏదైనా కొత్తదనం ఉండాలి. అంటే జానీ మాస్టర్ దానికి కొరియోగ్రాఫర్ అని చెప్తున్నారు. జానీ మాస్టర్కి ఇతనికి ఈ మధ్య కాలంలో ఒక కెమిస్ట్రీ బాగాలేదు. ఆల్రెడీ గేమ్ చేంజర్లో కూడా 2-3 సాంగ్స్ జానీ మాస్టర్ చేసినవి చాలా బాగాలేవు, అసలు ఏమీ లేదు, దాంట్లో కొత్తదనం లేదు, ఏమీ లేదు. జానీ మాస్టర్కి కూడా పర్సనల్ క్రైసిస్ రావడం, ఆయనకి జైలుకి పోయి రావడం, ఆ తర్వాత మళ్ళీ ఈయన తీసుకున్నాడు. కానీ దీంట్లో కనీసం జానీ మాస్టర్ కసిగా తన ముద్ర ఉండాలనేది ఏం, లారెన్స్ చేసిన దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుగా ఉంది తప్ప, కాపీ పేస్ట్ లాగా ఉంది తప్ప కొత్త ధనం కానీ ఒక వెరైటీ ఇది కానీ ఏమీ లేదు. దానికంటే కూడా ఈ మధ్య అబ్బాయి ఎవరు, కర్ణాటక అబ్బాయి, జూనియర్ సినిమా కిరీటి జూనియర్ సినిమా, అతన్ని బాగున్నాయి దీనికంటే అని కూడా కామెంట్లు పెడుతున్నారు.
అంటే ఈవెన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా దీని పట్ల ఇదయ్యారు. దాని తర్వాత ఈ చిక్రీ ఏంది బ్రో అని కూడా కొంతమంది అడుగుతుంటే దానికి సమాధానంగా కూడా కొంతమంది పెట్టారు. అదేంటంటే ఇతను రూరల్ ఏరియాలో ఒక అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయిని తొలి చూపులో లవ్ చేస్తాడు, అక్కడ గ్రామాల్లో అమ్మాయిల్ని చిక్రీ అని పిలుస్తాడు. అలాగే ఒక టీచ్ చేసి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ఒక సాంగ్, ఒక సన్నివేశం అని చెప్తున్నారు. అది కూడా ఆ కాంటెక్స్ట్ కూడా కొన్ని వందల వేల సినిమాల్లో చూసేసాము. అంటే అమ్మాయిల్ని టీచ్ చేయడం, ఇంకా ఏ ఊర్లో ఉన్నారా మీరు అనిపించేట్టుగా ఉంది ఇది. ఆల్రెడీ మీసాల పిల్ల మీద కూడా అలాంటి ట్వీట్లే. ఇంకా చిరంజీవి ఒక అమ్మాయిని టీచ్ చేస్తూ పాట పెట్టడం, చిరంజీవి ఏజ్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొడుకు మీద కూడా అదే వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలా. ఇవాళ చిన్న బిట్ వదిలినా కూడా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ట్రోలింగ్స్ విపరీతంగా బయట ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య, అంటే మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి మధ్య గొడవలు ఉన్నాయి. వీళ్ళు సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే పుష్ప టైంలో కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని ట్రోల్ చేశారు యాంటీగా. సో అందువల్ల వెయిట్ చేస్తుంటారు వీళ్ళు కూడా. అట్లాగే వైసీపీ వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ని ఏదో ఒక పద్ధతిలో కించపరచాలని ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇది కూడా ఉంది. సో ఓవరాల్గా ఏఆర్ రెహమాన్ ఫెయిల్, ఇటు జానీ మాస్టర్ ఫెయిల్ అనేది క్లియర్గా వస్తున్న మ్యాండేటు. ఏఆర్ రెహమాన్ కూడా గత కొంతకాలంగా ఆయనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సైరాబాను విడాకుల తర్వాత ఆయన అంత యాక్టివ్గా లేరని చెప్తున్నారు. అయితే సినిమాలు అయితే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్కి 2024లో దాదాపు ఒక 5-6 సినిమాలు, 6-7 సినిమాలు చేశాడు. మైదాన్ కానీ, అమర్ సింగ్ సంగీత కానీ, దామన్ కానీ, కాదలికి నేరమిల్లా కానీ, చావా కానీ, చావా పెద్ద హిట్ అయింది కూడా. అట్లాగే తగ్ లైఫ్ దారుణమైన ఫ్లాపు, అందులో ఏఆర్ రెహమాన్కి కూడా బ్యాడ్ నేమే వచ్చింది తగ్ లైఫ్లో కూడా. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా తేరే ఇస్క్ మే ఒకటి, పెద్ద ఒకటి, ఈ రెండు 2025లో అతను చేస్తున్నవి. మళ్ళీ 26కి వచ్చేసరికి ఇప్పటికే దాదాపు 6-7 సినిమాలు కమిట్ అయ్యాడు. ఇంకొక 5-6 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏఆర్ రెహమాన్ ఇప్పటికి కూడా ఒక కరెన్సీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టరే. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇళయరాజా సౌత్ ఇండియాలో, ఇళయరాజా మార్క్ తర్వాత ఏఆర్ రెహమాన్ గ్లోబల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. ఆయన చివరికి చైనాలో, హాలీవుడ్లో కూడా మ్యూజిక్ చేశాడు. సినిమాలకి ఆస్కార్ వచ్చింది. రెండోది ఏఆర్ రెహమాన్ తెలియని వాళ్ళు ఎవరు కూడా ఇవాళ వరల్డ్ వైడ్గా కూడా ఉండరు, అంత ప్రఖ్యాతి వచ్చింది. కాకపోతే పెద్దవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కూడా ఇళయరాజా గురించి కూడా చాలామంది ఒకసారి వాళ్ళు ఇచ్చిన ట్యూన్ని మనం బాగాలేదని చెప్పలేం, అది తీసుకోవాల్సిందే. అదే మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు అయితే ఇది బాగాలేదు సార్ ఇంకొకటి చేయండి అని చెప్పచ్చు డైరెక్టర్. కానీ పెద్దవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మనం చెప్తాము, కాంటెక్స్ట్ అవన్నీ వివరిస్తాం, అతనైతే ఎగ్జైటివ్ ఒకటి చేస్తాడు. అదే గొప్పదని మనం ఒప్పుకోవాలి తప్ప దాన్ని గట్టిగా మనం ఇది బాగాలేదు సార్ అని చెప్పే పరిస్థితి చాలామందికి ఉండదు. రెండవది ఆర్జీవి కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరెందుకు ఏఆర్ రెహమాన్, ఎందుకంటే అర్లీ డేస్లో ఫస్ట్ ఏఆర్ రెహమాన్ వచ్చింది ఎప్పుడు, మన రోజా 92లో రోజా మణరత్నం డైరెక్షన్లో రోజాతో వచ్చాడు. ఆ తర్వాత ఆర్జీవి రంగీలతో అతనికి ఇంకా పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే రోజా ఒక డిఫరెంట్ ఫిల్ము, రంగీల కంప్లీట్గా యూత్ఫుల్ ఫిల్మ్ కాబట్టి యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా దాంట్లో పాటలు వచ్చాయన్నమాట. సో ఆర్జీవిని మళ్ళీ మీరెందుకు ఎక్కువగా రిపీట్ దౌడు ఇవన్నీ కూడా చేశాడు అప్పట్లో, మళ్ళీ ఎందుకు మీరు రిపీట్ చేయలేదంటే ఆర్జీవి చెప్పిన సమాధానం ఏంటంటే రెహమాన్ సొంతంగా ట్యూన్స్ని కట్టడం అనేది ఆపేశాడు, అసిస్టెంట్ల దగ్గర చేయిస్తున్నాడు. అందువల్ల ఆయన అసిస్టెంట్ల దగ్గర చేసేటప్పుడు ఆయన పేరు వేసుకోవని ఆయనకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను, అందుకని నేను ఆపేస్తానని చెప్పాడు. సో ఈ పాట అంటే కూడా ఇప్పుడు అదే కామెంట్లు చేస్తున్నారు, ఇతను చేయలేదు, ఇది అసిస్టెంట్ దగ్గర చేసినట్టే ఉంది, ఈ బుచ్చిబాబు అనవసరం బిల్డప్ ఇస్తుండ తప్ప దానికి తగిన విషయం అయితే లేదు. ఉప్పెన్లో చూసి బుచ్చిబాబుకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని అనుకున్నారు పాటలు, ఉప్పెన పాటలు చూసి, కానీ ఇక్కడ చూస్తే అదేమి కనిపించలేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఫుల్ సాంగ్ వస్తే మనం కరెక్ట్గా జడ్జి చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.